రోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు, భవిష్యత్తులో పెట్టండి. సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్. ఇక అది వదిలేస్తే, ఆ మీమాంస వదిలేస్తే, అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా. వెంకరెడ్డి గారు, అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఇంత ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ నేను ఇస్తాను, కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నామో, ఎందుకు స్వాగతిస్తున్నామంటే, తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి, నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్న మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట, అక్కడ మేము 10 సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష, కొత్తదేమీ లేదు. అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష, వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు. వాస్తవం, మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు. ఎందుకు వినబడలేదు అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష. లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష. కానీ ఇవాళ 8+8 గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే, మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టే 10 ఏళ్లలో ఏం కాలేదు, నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు? ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినామో కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. స్పోర్ట్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి, చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో వేస్తే వాళ్ళు ఎలా ప్రయోజకులు అవుతారు అంటే చిన్నప్పటి నుంచి ఉంటే, ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్సనల్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లలకు ఉంటుంది స్పోర్ట్స్ ద్వారా. కానీ అధ్యక్ష చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అధ్యక్ష, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనేది. ఎందుకంటే మనం అప్పుడు ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే అరే ఈరోజు ఈ టోర్నమెంట్ ఉంది,
ఇక్కడికి వెళ్ళాలి, ఆ టోర్నమెంట్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చాలా అనుకునేవాళ్ళం. కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి అసలు టోర్నమెంట్లు అవుతున్నాయా, అసలు ఏమవుతుంది అనేది చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు అంటే అంతకుముందు చెప్తాను అధ్యక్ష, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించింది అధ్యక్ష. పైకా దాంట్లో ఏంటంటే మన అథ్లీట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు అధ్యక్ష. మీరు చూసుకున్నట్లయితే 2014 వరకు అయితే 115 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి అధ్యక్ష. 1644 నేషనల్ మెడల్స్ మనకు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా మన క్రీడాకారులు 126 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అదే నంబర్స్ అనేది అవే ఫిగర్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చినాయి అధ్యక్ష. ఈ లాస్ట్ 10 yearsలో చూస్తే, ఈ లాస్ట్ 10 yearsలో అయితే చూస్తే అయితే 64 ఇంటర్నేషనల్ మెడల్స్ అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడల్స్ అయితే ఇంకా చెప్తే మనం ఇంతకుముందు 1644 ఉంటే ఇప్పుడు లాస్ట్ 10 yearsలో 684 మెడల్సే మనం సాధించగలుగుతున్నాం అధ్యక్ష నేషనల్ లెవెల్లో. అంటే ఏ రకంగా ఈ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగిందనేది మనం చూడొచ్చు అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు 10 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, 9 నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేటివి హైదరాబాద్లో జరిగినాయి అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2004, ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2005, ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2005, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2005, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2006, వరల్డ్ మిలిటరీ గేమ్స్ 2007. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 yearsలో చూస్తే మాత్రం అది చాలా తక్కువ అధ్యక్ష. ఏంటి ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైతే క్రికెట్ అంటాం, ఫుట్బాల్ అంటాం, చెస్ అంటాం, బ్యాడ్మింటన్ అంటాం, ఇలా అన్ని పేరుకి మాత్రం పెద్ద పెద్ద స్పోర్ట్స్లో మనం అందరం చూస్తున్నాం. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి ఈరోజు మెడల్స్ సాధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని అనట్లేదు అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు అందరు చూస్తారు కూడా అధ్యక్ష. కానీ అవే స్పోర్ట్స్ అనేటివి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన దాన్ని, ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని నాకు తెలుసు. మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష. అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు. అంటే అట్లాంటి స్పోర్ట్స్ని మనము ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్లలో, ఆ స్పోర్ట్స్ మెన్ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు రావాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, రూరల్ టాలెంట్ అనేది ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా స్పోర్ట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఎప్పుడు లేనంతగా బడ్జెట్ అలొకేషన్ అనేది ఈ సంవత్సరం మనం స్పోర్ట్స్కి చేయగలిగినాం అధ్యక్ష. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఏవైతే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ స్టేడియమ్స్ ఇన్ ద రూరల్ బెల్ట్స్ అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి, రెస్లింగ్ కానివ్వండి, మీరు ఆశ్చర్యపోతారు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా. వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారనేదే నా ఉద్దేశం అధ్యక్ష. ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష రెస్లింగ్లో చూస్తాను, స్పెసిఫిక్గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను. ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు. రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడు అయితే మన అమ్మాయిల అధ్యక్ష
మా నారాయణపేట్ నియోజకవర్గంలో 100 పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు. అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు, కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం, ఎందుకంటే కొత్తగా వచ్చినాను, పాలిటిక్స్లో కొత్తగా వచ్చినాను. నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష. అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత. ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష, నేను నేషనల్ మెడల్ అక్క, నేను నేషనల్ మెడలిస్ట్ని. ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు, ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండ్రు ఢిల్లీ వరకు. ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు. కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అక్క, నన్ను ఎట్లైనా అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష. అప్పటికప్పుడే మాట్లాడాను, ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేనుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఉండాలి, అమ్మాయిని ఆడిపియండి, ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బేసిక్ అధ్యక్ష. అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది, ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతాం స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష.